ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, ఆకా రోడ్లు తేలేదాకా ఈ పెందుత్తుబాబు ఓటమి ఒప్పుకోడు అంటూ ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మన అందరికీ తెలిసిందే. అదే పందాలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆకా రోడ్లు తేలేదాకా తన ఓటమిని ఒప్పుకునేటట్టుగా లేడు. ఎందుకు చెప్తున్నానంటే, మనమే చూసాం ఒక 6 నెలల క్రితం దాకా చాలామంది ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ముఖ్య నేతలు పార్టీని వీడి వైసీపీని వీడి ఈరోజు తెలుగుదేశంలో జాయిన్ అయిపోయారు. అయితే ఒక్కసారిగా వీళ్ళ జాయినింగ్స్ ఏవైతే జరిగినాయో పార్టీలో ఉలికిపాటు ఏంటంటే, ట్రెండ్స్ ఇటువైపు బాగున్నాయి కాబట్టి వీళ్ళందరూ జాయిన్ అవుతారు కదా. ఉత్తినే ఎవరో వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వరు కదా. తెలుగుదేశం పార్టీలో ఆ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి జాయిన్ అయిపోయారు. సో వైసీపీ పార్టీలో కూడా చాలామందిలో ఒక రకమైనటువంటి గుబులు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. ఇలాంటి తరుణంలో మనం ఈ పార్టీలో ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మనతో ఒక 50 కోట్లకు వచ్చేంతాడు. ఆ 50 కోట్లకు వచ్చేసిన తర్వాత రేపు ఎలాగ గెలవపోగా ఈయన ఏం చెప్తే అది మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. ఎగ్జాంపుల్ కొడాలి నాని కానీ, మనం చూస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు కానీ, వీళ్ళందరూ రోజా కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేశారు. అయితే రేపొద్దున రివెంజ్ తీర్చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు పార్టీ మారిందంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సౌమ్యంగా ఉన్నా, ఒరే మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పినా, మరి వీళ్ళకి జరిగిన అవమానాలు, భువనేష్ గారిని అవమానించిన విధానం, లోకేష్ని తిట్టిన విధానం, ఇవన్నీ మరి వీళ్ళందరూ కన్సిడరేషన్లోకి తీసుకుని అటాక్ చేసేస్తారు కదా. సో ఆటోమేటిక్గా ఈరోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పీకల దాకా వ్యతిరేకత ఉంది. దానికి తోడు ఒకే కులానికి మొత్తం అన్నీ పట్టం కట్టేస్తున్నాడనే ఒక భావన వచ్చేసింది ప్రజల్లోకి. ఎందుకంటే మనం చూడండి, ప్రతి పదవిలోనూ రెడ్డే, ఇంకా ప్రతి పదవి ఏదైతే డబ్బులు వచ్చి ఆర్థికంగా బలంగా ఉండే పోస్టులు, పవర్ఫుల్ పోస్టులు, పెత్తందారీ పోస్టులు, ఎన్నిటికి ఓన్లీ రెడ్డిలు పెట్టుకున్నాడు. ఎందుకు పనికిరాని అసలు చైరు కుర్చీ కూడా లేనటువంటి పదవులో పాపం బీసీలకి ఇచ్చి, ఎస్సీలకి ఇచ్చి ఎంతో కృషి చేశారు. పాపం ఎస్సీలు నాకు తెలిసి 199 మంది దాకా కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. అలాంటి ఎస్సీలని ఈరోజు అసలు నాకు తెలిసి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల మీద జరిగిన దాడులు 5 సంవత్సరాల్లో జరిగినాయి. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మొత్తం క్లియర్ కట్గా. ఎంత దారుణంగా అంటే పెత్తందారీతనం ఇతను చూపిస్తూ అసలు ఇంట్లోంచి కూడా బయటకు రావట్లేదు. ఇటీవల మనం చూసాం కదండి, రైతులను పరామర్శించడానికి కూడా వచ్చి ఆ బ్యారికేడ్లు కట్టి ఆ స్టేజ్ ఎత్తడా ఏంటి, ఆ పంటను చూడడానికి వచ్చినోడు స్టేజ్ వేసి పైన అన్ని ఫ్రేమింగ్స్, ఐరన్ రాడ్స్ అన్ని పెట్టేసి డబ్బులు వృధా చేస్తాడా? ఓ సభలు నిర్వహించి ఎస్ మేము ఉంటామని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతాడా? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రజాధనాన్ని వృధా చేయడం కాదు అది. ఇప్పుడు ఆ స్టేజ్లో వేయడానికి అన్ని డబ్బులు తన కాంట్రాక్టర్ తీసుకుంటాడు. ఇలా ప్రతి దాంట్లోనూ తీవ్రమైన అవినీతి మట్టల్లో అవినీతి తప్పితే ప్రజలకి మంచి చేసే ఉద్దేశమే ఉండదు. పిల్లలు తినే చిక్కీ కాడి నుండి ఈరోజు పెద్ద పెద్ద కాంట్రాక్టుల దాకా ఈరోజు ప్రతిదీ తీవ్రమైన అవినీతి. ఇలా అవినీతిలో మునిగి తేలిపోతున్నాడు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ ఒక కులగజ్జు వల్ల ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కన్నా గొప్పగా పరిపాలిస్తారని నమ్మారో, ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం వారు ఈరోజు తీవ్రమైన వ్యతిరేకతకు జగన్మోహన్ రెడ్డి నోచుకున్నాడు. అయితే నేను ఇందాకే అన్నాను, ఆకా రోడ్లు తేలేదాకా ఈ పెందుతుబాబు ఓటమి ఒప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు చెప్పానంటే, దొంగోట్లతో గెలవడం అనేది ఒక ప్రక్రియ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరో అద్భుతమైన వ్యూహంతో ముందుకొచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ సీట్లు ఇస్తే 80 మంది వెంటనే ఓడిపోతారని తనకి రిపోర్ట్ వచ్చింది. ఏంటి, తన ప్రశాంత్ కిషోర్ నిర్వహించినటువంటి సర్వేలో 80 మంది ఓడిపోతారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే, 80 మంది ఓడిపోతారో, 80 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిసినప్పుడు అది 80 మంది ఎమ్మెల్యేల మీద ఉన్నట్టు కాదు, ప్రభుత్వం మీదే ఉన్నట్టు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించారు. కానీ ఏం చేస్తారు, ఏదో ఒకటి ప్రయత్నించాలి కదా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఈ ఒక నెగిటివిటీ ఏదైతే ఉందో ఇతని పరిపాలనలో మద్యం, ఇసుక, మైనింగు, భూకుంభకోణాలు, కబ్జాలు, దాడులు, ఇంకా పెత్తందారీ తత్వం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని ఈ ఎమ్మెల్యే మీదకి తోసేసి, అంటే ఈ ఎమ్మెల్యే తప్పు చేశాడని చెప్పి ఈ ఎమ్మెల్యేని తీసేస్తున్నాను అంటే బ్లేమ్ అంతా ఎమ్మెల్యేల మీదకి పెట్టి ఆ ఎమ్మెల్యేని మార్చేస్తున్నాడు. అలా నిన్న ఏం చేశాడంటే ఒక 11 మంది సమన్వయకర్తల్ని మార్చాడు. అంటే 11 మందికి ఆయా ప్రాంతాల నుంచి వేరే ప్రాంతాలకి బదిలీ చేశాడు. భవిష్యత్తులో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడు. సో నిన్న మనం చూసాం, రామకృష్ణారెడ్డి గతంలో ఒక వ్యాఖ్య చేశాడు. ఏంటంటే, నేను పోటీ చేయను, ఈసారి నా స్థానాన్ని బీసీకి ఇస్తానని స్పష్టంగా చెప్పాడు. ఎంత తెలివితేటలో చూడండి, స్పష్టంగా చెప్పాడు. మొన్న అంటున్నాడు మళ్ళీ రాజీనామా చేసే ముందు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినంత డబ్బు ఇవ్వలేదు,
నేను చాలా హట్ అయ్యాను, అందుకని రాజీనామా చేస్తున్నానని డ్రామా ఆడుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశాడు. డ్రామా అని ఎందుకన్నానంటే ప్రజలారా, ఇతను జగన్మోహన్ రెడ్డి భయంకరమైన బంధుత్వం, వీళ్ళకి మామూలు బంధుత్వం కాదు, చాలా స్నేహబంధం. ఇది మామూలు స్నేహబంధం కాదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు కేసులు వేసాడు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసులు వేసాడు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద కేసు వేసాడు, అసైన్డ్ భూముల మీద వేసాడు, ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసులు వేసాడు, అగ్రిగోల్డ్ ఆస్తులు సదావర్తి భూముల మీద కేసులు వేసాడు, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకి సిబిఐ ఇవ్వాలని కేసులు వేసాడు. ఇలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు పార్టీ మీద వ్యతిరేకతగా ఎందుకు ప్రదర్శిస్తాడు? ఒకసారి ఆలోచించండి మీరు. ఆయన ఎందుకు ప్రదర్శిస్తున్నాడంటే ఈరోజు ఆయన అక్కడ మంగళగిరి ప్రాంతంలో ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆయన తన మీద వేసుకుని బయటకు వచ్చేసాడు. అంటే రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గౌరవించట్లేదు. మనం ముందు మాట్లాడుకున్నాం, రెడ్లు పెద్దపేట వేసాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయంలో చాలామంది ఉన్నారు. కాబట్టి అది తగ్గించడానికి ఇటీవల మనం చూసాం, వరుస పెట్టి చేశాడు. ఎవరో బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి అంటూ, తిప్పల నాగిరెడ్డి గారి గాజువాక ఎమ్మెల్యే కొడుకు దేవాన్ రెడ్డి అని అతను కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం, ఇలాగా కొంతమంది రెడ్లు కావాలన్నమాట. అంటే మమ్మల్ని జగన్ పట్టించుకోవట్లేదని అనే ఒక పందాలోకి ప్రజలను తీసుకెళ్ళడం. ఇప్పుడు ఏదైతే వీళ్ళని తీసేసిన స్థానాలు ఉంటాయో అక్కడ బీసీలకి ఇవ్వడం, అంటే బీసీలకు మేము అధిక ప్రయారిటీ ఇచ్చేస్తున్నాం అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది ఒక కుట్ర రాజకీయం అన్నమాట జగన్మోహన్ రెడ్డి చేసేది. అదేవిధంగా ప్రజలారా, ఈరోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా స్థానాన్ని కల్పించట్లేదు, అతన్ని ఎమ్మెల్యేగా పంపిస్తున్నాడు. అయితే ఇక్కడ కూడా ఒక కుట్ర కోణం ఉంది. ఏంటంటే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డిని కనుక పెడితే ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ముస్లిం మైనారిటీల్లో. అయితే ఇప్పుడు ముస్లిం అజాద్ బాషాని ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక అతను మనకి, అతన్ని ఈరోజు అక్కడ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. సో ఇతను కనుక ఎంపీ పెడితే 6 నియోజకవర్గాల్లో ఎంపీ పరిధి ఉంటుంది. కాబట్టి 6 నియోజకవర్గాల ఎంపీ పరిధిలో ఆటోమేటికల్లీ అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ఆ యొక్క భాషా గారిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో ఆటోమేటిక్గా మళ్ళీ వైసీపీని గెలిపిస్తే వీళ్ళందరూ మన గుప్పెట్లోనే ఉంటారు, వీళ్ళు మనల్ని గుప్పెట్టి దాటి బయటికి వెళ్ళరు. సో మళ్ళీ యథావిధిగా మనం అధికారం చేపడితే దోచేద్దాం అనే ప్రణాళికతో ఇప్పుడు అవినాష్ రెడ్డిని తన కులం వారు ఎక్కువ ఉన్న ఎమ్మెల్యే స్థానాన్ని ఏదో ఒకటి దాన్ని చూసుకుని, అంటే రెడ్డి సామాజిక వర్గం అక్కడ ప్లేస్ చేసే ప్రణాళికలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే చూడండి ఎంత దొంగ తెలివితేటలో, దుర్మార్గమైన తెలివితేటలో ఈరోజు అతను ఉపయోగిస్తున్నాడు అనేదాన్ని మీరు అందరూ గ్రహించాలి. ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది ప్రజలారా. 11 నియోజకవర్గాల సమన్వయకర్తలను మార్చాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇందులో కూడా ఒక రాజకీయం ఉంది. అందులో మార్చిన వాళ్ళు ఎక్కువగా పాపం బీసీలు ఎస్సీలే ఉన్నారు. 5 ఎస్సీలు 3 బీసీలు ఉన్నారు. అంటే మార్చిన 11లో 8 మంది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం వారు కాదు. ఈ 8 మందిని ఎందుకు మార్చాడంటే ఆయా స్థానికంగా ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ బలపడుతున్నారు, ఆ నాయకత్వం అక్కడ బలపడుతుంది. రెడ్డిలు చేతుల్లో నుంచి జారిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు తీసుకుందాం, ఆ ఊరిలో ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఊరు ఉంది, ఆ ఊరిలో రెడ్లు ప్రాబల్యం ఎక్కువ. అతను అనిల్ కుమార్ యాదవ్ బలమైన నాయకుడిగా ఎదుగుతుంది చూసి ఓర్చుకోలేకపోయారు, అతనికి ఇప్పుడు సీటు లేకుండా చేసేసారు. అయితే రెడ్డికి ఇద్దాం అనుకున్నారు ఆ సీటు, కానీ వాళ్ళకి ఏమనిపించింది, ఇది తేడా కొడుతుంది, ఇప్పుడు మనం కనుక రెడ్డికి ఇస్తే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, మళ్ళీ యాదవ్కి ఇద్దామని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ బృందంలో అంటే బంధుత్వంలో ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అదే రెడ్లు నిలబెట్టారు కావాలని. అంటే వాళ్ళ చేతుల్లో గ్రిప్పు ఈ రాయలసీమ ప్రాంతంలో వేరే ఏ కమ్యూనిటీని బలపడనివ్వకుండా, వేరే ఏ నాయకుడిని ఆర్థికంగా బలోపేతం అవనివ్వకుండా, స్థానికంగా బలం పెరగనివ్వకుండా ఇది ఒక తెలివైన కుట్రమాట. ఇది రాయలసీమలో బాగా అవలంబిస్తారన్నమాట ఈ యొక్క రెడ్లు ఆధిపత్యం కోసం. సో ఇలా ఒక అద్భుతమైన ప్రణాళిక ఈరోజు పాపం ఒక ఎమ్మెల్యేనైతే మన చాలా దైహీనం. ఇప్పటికి 3వ ప్లేస్ మార్చడం అతన్ని. ఒక ప్లేస్లో అయితే అసలు ఆదిమూలపు సురేష్ ఎందుకు పేరు దాయడం, ఒక ప్లేస్ అయితే కాదు అతనిది 2-3 ప్లేసులు స్థానాల్లో మార్చారు. అంటే చూడండి, ఇంకా అతని వర్గం కూడా ఇదే అనుకుంటుంది. వాళ్ళు అనుకున్న మాట ఈరోజు మీకు చెప్తున్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అమ్మా ఏంట్రా బాబు ఓ రోజు అక్కడ ఓ రోజు ఇక్కడ ఓసారి ఇక్కడ అలా ఎన్నిసార్లు మారుతాం, మాకంటూ ఒక స్థానం అంటూ ఉండదా అంటూ వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుట్రలకు తెరలేపుతున్నాడు. ఏంటంటే కులం అనే ఒక ఎమోషన్ని ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని తీసి గంజి చిరంజీవిని పెట్టాడు. అంటే అక్కడ బీసీ నాయకుని తీసుకొచ్చి పెట్టాడు లోకేష్కి ఎగెనెస్ట్గా. సో అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి ఆ బీసీ సామాజిక వర్గం వారు ఇక్కడ లోకేష్ని కాదని ఇతను బీసీకి వేసేయాలి, ఎండ్ పాయింట్ వైసీపీకి గెలవాలి. ఇతనికి రెడ్లు ఎలాగా రేపొద్దున అధికారం దొబ్బేస్తారు కానీ గెలవాలి. సో ఇలా బీసీలను వాడుకుని ఎస్సీలను మళ్ళీ వాడుకుని ఏదో రకంగా గెలవాలనే ఒక తపనతో ఈరోజు అనేక కుట్ర రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి తెరలేపుతున్నాడు. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను చాలా సుస్పష్టంగా మీ అందరికీ వివరించడం జరుగుతుంది. ఎందుకంటే అనేక మార్గాలు జగన్మోహన్ రెడ్డి తన గెలవడం కోసం
వేస్తున్నాడు ఈరోజు. ఆ గెలవడం కోసం ఇతను వేసే ఏదైతే కుట్రలు ఉన్నాయో ఈ కుట్రలు అన్నీ చాలా దుర్మార్గం, దారుణం. ఎన్ని లక్షల కోట్లు దొబ్బేశాడు ఒకసారి ఆలోచించాలి మీరు అందరూ. అతను దొబ్బేసినట్టు అసలు నాకు తెలిసి ఇండియాలోనే ఎవరో దొబ్బలేదు. ఇప్పుడు అతను ఆర్థికంగా బలపడ్డాడు. ఈరోజు మనం చూస్తున్న వ్యవస్థలు మేనేజ్ చేసే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు. రేపొద్దున అతని మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రాలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇలాంటి వ్యక్తి రాజ్యాంగ అతీత శక్తిగా మారిపోతాడు. ఈ దేశంలో ఒక బలమైన మాఫియా నాయకుడిగా తయారవుతాడు. ఈరోజు మనం ఒక్కసారి ఎన్ని ఆలోచించాలి, ఇలాంటి కోణాలను మనం తిప్పికొట్టాలి, ఇలాంటి కుట్ర కోణాలను మనందరం అర్థం చేసుకోవాలి. లేని తరుణంలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు మన యొక్క ఎమోషన్స్తో మన యొక్క మైండ్ని వాళ్ళే కంట్రోల్ చేస్తూ మనల్ని ఎంత దిగజార్చాలో, మన రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలో వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు డబ్బులు ఎట్టుకెళ్ళిపోయి విదేశాల్లో దాచేసుకుంటారు. రేపొద్దున నష్టపోయేది మనమే. ఈరోజు మన రాష్ట్రం నుంచి వలసవాదం విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగాలు లేవు. ఈరోజు రాష్ట్రంలో వ్యాపారాలంతా నాశనం అయిపోయాయి. రైతులకు పంటకు కూడా సరిగ్గా డబ్బులు చెల్లించలేని పరిస్థితి. ఈరోజు మన వాల్యూ కూడా పడిపోద్ది. మన ఎసెట్స్ వాల్యూ అంటే మనకు ఒక ఇల్లు ఉన్నా, ఒక పొలం ఉన్నా, ఈ అన్నిటి వాల్యూ కిందకు పడిపోతాయి. కొనేవాడు ఉండడు. ఎందుకు కొనేవాడు ఉండడంటే అక్కడ ఏదైనా ఒక బిజినెస్ లేకపోతే ఒక వ్యాపారం ఉందంటే అక్కడ బిజినెస్ రీత్యా, వ్యాపారం రీత్యా జనం వస్తున్నారంటే ఆటోమేటిక్గా అవసరం ఉంటుంది. కాబట్టి ల్యాండ్ కొనుక్కునే అవసరం, సో ల్యాండ్ కొంటారు. సో అవసరం లేనప్పుడు మీ ఇల్లు కూడా ఎవడో కొండవు, అది ₹1,00,00,000 ఉన్నా కొండవు. సో ఆటోమేటిక్గా మీ వాల్యూస్ కూడా పడిపోతాయి. ఇది మీరు గ్రహించాలి. సో జరుగుతున్న వలసవాదాన్ని ఆపాలి. రేపు రాబోయే రోజుల్లో కంపెనీలను మనకు తీసుకురావాలి. ఎవరైతే మన రాష్ట్రం దాటి బయటికి వెళ్ళారో వాళ్ళని మళ్ళీ రాష్ట్రంలోకి రప్పించాలి. మన రాష్ట్రం అభివృద్ధి వైపు సాగాలనేదే నా తపన. మీ అందరి శ్రేయోభిలాషి సుబ్బు.